నేను ఒక విషయం చెప్పిన అయ్యా అక్కడ మనం ఎటువంటి ప్రభుత్వం తరఫున 20 సంవత్సరాలు ఎవరికి కూడా ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. ప్రజలందరూ ఇబ్బంది పడతా ఉన్నారు. మరి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అక్కడ తలకాయలు ఆపేటోళ్ళతో మాట్లాడింది, ఇక్కడ మేకలు అమ్మేటోళ్ళతో కూడా అందరితో మాట్లాడి ఉంటామని చెప్పి మా గ్రామ ప్రజలు కూడా ఉంటారని చెప్పి కోరుకుంటున్నారు. ఇప్పుడు మన ఇన్ఛార్జ్ వదిలేసిన మాట్లాడు అంటే బుక్కలతో నూనె తయారు చేస్తుంటారు. దాంతో మా గ్రామానికి అసలు ఈ కంపెనీలో వద్దన్న కాటికి వచ్చినాం. మేము అంతా ధర్నాలు చేసాం, వర్క్ చేసినాం. అది ఒకటి అవిధంగా వ్యక్తిగా ఒక్కొక్కసారి వాసన ఏంటంటే మనం శివాలు కడపలకి వేయవచ్చు, వామిటింగ్ అయిన సమస్యలు కూడా ఉంది. అటువంటి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరసింహారెడ్డి గారు, మాజీ సర్పంచ్ మాజీ కార్పొరేటర్ చంద్రగౌడ్ గారు, కిషోర్ గౌడ్ గారు, గంగయ్య యాదవ్ గారు, పద్మారెడ్డి గారు, నరసింహ గారు, శేఖర్ వేసి వాళ్ళకు నార్మల్ చార్జెస్ కటింగ్ కాడ కానీ ఆధారి కానీ ఉండేటట్టు చేసుకొని ఈ షెడ్డు నిర్మాణం చేసినాక వాళ్ళకి ఏదైనా ఫీజు లెక్క చేస్తే ప్రతి మూటలు ఏదైనా ఇవ్వడం దాని ప్రకారం ఇస్తే ఇయ్యనికి వాళ్ళంతా తయారున్నారు. మరి ఇప్పుడు తాత్కాలికంగా అంటారు, మరి ఎన్ని రోజులు ఉంటుంది ఎన్ని రోజులు పోతుందో కూడా తెలుసలేదు. ఆ టెండర్ కూడా ఇక్కడ ముందు మీరు నడిపారు. ఇప్పటివరకు జరిగినాయి పోనీ. ఇప్పుడైతే మీరు